హలో రైతు సోదరులారా, వెల్కమ్ టు ద అడ్వాన్స్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అగ్రికల్చర్ రిలేటెడ్ వీడియోస్. నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన, ఇంకా చెప్పాలంటే కాస్త ఆందోళన కలిగించే ఒక నిశ్శబ్ద యుద్ధం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, గత 2 దశాబ్దాలుగా మన భారతదేశ పత్తి చేలల్లో ఎవరికీ కనబడకుండా సాగిన ఒక పోరాటం. అసలు ఈ బీటీ పత్తి ఒక అద్భుతంగా ఎలా మొదలైంది, ఆ తర్వాత మెల్లగా ఎలా పతనమైందో ఈనాటి మన వివరణలో చాలా డీటెయిల్డ్గా చూద్దాం. సరిగ్గా 2014 వేసవి, మధ్య భారతదేశం. ఎవరికీ తెలియకుండా, ఏ రికార్డులలోనూ ఎక్కకుండా ఒక ఊహించని పరిణామం జరిగింది. ఒక చిన్న గులాబీ రంగు కాయతొల్చి పురుగు, అదేనండి పింక్ బోల్వామ్, వ్యవసాయ చరిత్రలోనే అత్యంత జాగ్రత్తగా డిజైన్ చేసిన ప్రోటీన్లను అమాంతం మింగేసింది. ఆశ్చర్యమేంటంటే అది చనిపోలేదు, ప్రాణాలతో బయటపడింది. అక్కడే మొదలైంది అసలు కథ. ఇదంతా మైక్రోస్కోపిక్ లెవెల్లో జరిగిన ఒక అసాధారణత అని చెప్పాలి. మీకు తెలుసు కదా, బీటీ పత్తిలో ఉండే క్రై-1 అలాగే క్రై-2 అనేవి పురుగుల పాలిట యమపాశాలు. అవి కడుపులోకి వెళ్లగానే తక్షణమే పురుగు చచ్చిపోవాలి. కానీ ఆ ఒక్క గులాబీ రంగు పురుగు పేగుల్లో మాత్రం ఈ ప్రోటీన్లు ఏమీ చేయలేకపోయాయి. ఎలాంటి హాని లేకుండా కరిగిపోయాయి. అది ఆ విషాన్ని తట్టుకుంది, ఎదిగింది, మళ్లీ గుడ్లు కూడా పెట్టింది. ఆ గుడ్లలోని తరువాటి తరం పిల్లల పేగుల్లో రసాయన వ్యవస్థ పూర్తిగా మారిపోయింది. ఆలోచించండి, 12 ఏళ్ల క్రితం మనం ఎంతో గర్వంగా ఆమోదించిన ఒక గొప్ప టెక్నాలజీ తాను చంపాల్సిన కీటకం చేతిలోనే ఓడిపోవడం. ఇలా స్టార్ట్ అయింది. అయితే ఒక్కసారి వెనక్కి వెళ్లి చూస్తే అసలు ఈ బీటీ టెక్నాలజీ అనేది నిజంగా ఒక బయోలాజికల్ మిరాకిల్. అసలు సైంటిస్టులు ఇక్కడేం చేశారంటే, బాసిలస్ తురింజియన్సిస్ అనే మట్టి బ్యాక్టీరియాలో విషాన్ని ఉత్పత్తి చేసే జన్యువును తీసుకువచ్చి నేరుగా పత్తి మొక్క డిఎన్ఏలోనే ప్రవేశపెట్టారు. చాలా బ్రిలియంట్ ఐడియా కదా. ఎప్పుడైతే గొంగలి పురుగు ఈ ఆకును తింటుందో, దాని పేగుల్లో ఉండే ఆల్కలైన్ వాతావరణం వల్ల ఆ ప్రోటీన్ యాక్టివేట్ అవుతుంది. నేరుగా పేగులికి రంధ్రాలు పడి పురుగు చనిపోతుంది. అంటే బయట నుండి మందు కొట్టాల్సిన పని లేకుండా పత్తి మొక్కే స్వయంగా ఒక కీటకనాశిని ఫ్యాక్టరీలా మారిపోయిందనమాట. దీంతో దేశమంతటా అక్షరాల తెల్ల బంగారం విప్లవం మొదలైంది. 2002లో ఎప్పుడైతే బోల్గార్డ్-1 బీటీ విత్తనాలు మార్కెట్లోకొచ్చాయో ఇక మామూలు బూమ్ రాలేదు. ప్రొఫెసర్ కెసి బన్సాల్ గారి డేటా చూస్తే మీకే ఆశ్చర్యం వేస్తుంది. కేవలం మొదటి 5 ఏళ్లలోనే పురుగుమందుల వాడకం సగానికి సగం తగ్గిపోయింది. ఎక్కడో 15 మిలియన్ బేల్సున్న పత్తి ఉత్పత్తి 2014 నాటికి ఏకంగా 40 మిలియన్ బేల్స్కు దూసుకెళ్లింది. గత 30 ఏళ్లలో ఎంత పత్తి పండిందో ఆ ఒక్క దశాబ్దంలో అంతకంటే ఎక్కువ పత్తిని మనం పండించాం. అమేజింగ్ కదా. కానీ ఇక్కడే ఒక సస్పెన్స్ ఉంది. ఇంత అద్భుతమైన సక్సెస్ సాధించిన భారతదేశం తనకు తెలియకుండానే తన పతనానికి తానే పరోక్షంగా పునాది వేసుకుందా? ఆ పీక్ టైంలో మనం తీసుకున్న కొన్ని పాలసీ అండ్ అగ్రికల్చరల్ డెసిషన్స్ వల్ల ఎవ్వరికీ కనిపించని ఒక భారీ మూల్యం చెల్లించాల్సొచ్చింది. అదేంటో చూద్దాం. అంత బానే ఉంది అనుకున్న టైంలో హైబ్రిడ్ విత్తనాల రూపంలో ఒక పెద్ద ట్రాప్ పడింది. 2002 మార్చ్లో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. బీటీ టెక్నాలజీని స్వచ్ఛమైన వెరైటీ పత్తిలో కాకుండా కేవలం హైబ్రిడ్ పత్తిలోనే ప్రవేశపెట్టాలని డిసైడ్ అయ్యారు. ఇక్కడ ప్రాబ్లమేంటంటే, ప్రపంచ దేశాలన్నీ 150 రోజుల్లో చేతికొచ్చే కాంపాక్ట్ రకాలను వాడితే మనం మాత్రం వర్షాధార ప్రాంతాలకు మంచిది కదా అని 170 రోజులకు పైగా పెరిగే హైబ్రిడ్ రకాలనెంచుకున్నాం. డాక్టర్ వైజీ ప్రసాద్ గారు చెప్పినట్లు ఈ ఒక్క నిర్ణయమే పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. ఎందుకంటే మనం ఆ పురుగు కోసం ఒక పెద్ద డైనింగ్ టేబుల్ ఏర్పాటు చేసి రోజూ అదే భోజనాన్ని వడ్డించాం. పత్తి మొక్క మన దగ్గర అదనంగా మరో 20 రోజులు ఎక్కువ కాలం బతికేసరికి ఆ పింక్ బోల్వామ్కి బాగా టైం దొరికేసింది. ఆ విషయాన్ని తట్టుకునేలా తన జన్యువులను మార్చుకోవడానికి, ఆహారానికి అలవాటు పడటానికి, ప్రశాంతంగా సంతానోత్పత్తి చేసుకోవడానికి ఈ ఎక్స్ట్రా టైం బాగా కలిసొచ్చింది. దీంతో ఆ బీటీ అనే రక్షణ కవచం మెల్లగా పగలడం మొదలైంది. అయితే సైంటిస్టులు ఇది ముందే ఊహించలేదా అంటే ఖచ్చితంగా ఊహించారు. దీనికోసం మ్యాథమెటికల్గా పర్ఫెక్ట్ అయిన హై డోస్ రెఫ్యూజ్ అనే ఒక వ్యూహాన్ని కూడా తీసుకొచ్చారు. దీని ప్రకారం రైతులు తమ పొలంలో 80% బీటీ పత్తిని, దాని చుట్టూ 20% సాధారణ పత్తిని నాటాలి. అప్పుడేమవుతుంది? ఆ 20% పత్తిలో పెరిగే సాధారణ పురుగులు బీటీ పత్తిలోని నిరోధక పురుగులతో కలిసి మేటింగ్ చేస్తే
పుట్టే నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి విషాన్ని తట్టుకునే శక్తి ఉండదు. వినడానికి ఈ థియరీ చాలా అద్భుతంగా ఉంది కదా? కానీ గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంటుందో మీకు తెలుసు. ప్రొఫెసర్ బన్సాల్ గారు ఇక్కడే ఒక వాస్తవాన్ని నిష్పాక్షికంగా ఎత్తిచూపారు. మన దేశంలో రైతుల కమతాలు చాలా చిన్నవి. పైగా బీటీ విత్తనాల ధర కూడా ఎక్కువే. అలాంటప్పుడు కష్టపడి కొన్న విత్తనాలతో సాగుచేస్తూ తమ చిన్న పొలంలో ఏకంగా 20% భూమిని కేవలం పురుగులకు మేత వేయడానికి, సాధారణ పత్తి వేయడానికి ఏ రైతు ఒప్పుకోరు కదా? ఆర్థికంగా అది వాళ్లకు వర్కౌట్ అయ్యే పనే కాదు. ఇలా ఒక సిస్టమ్ మొత్తం కుప్పకూలిపోవడం వేగంగా స్టార్ట్ అయింది. ఒక పక్క గ్రౌండ్ లెవెల్ ఎకనామిక్ రియాలిటీస్ని మనం పట్టించుకోలేదు. ఇంకో పక్క మన వ్యవసాయ విస్తరణ వ్యవస్థలు కూడా రైతులకు ఈ రెఫ్యూజ్ పద్ధతి ప్రాముఖ్యతను సరిగ్గా వివరించలేకపోయాయి. పోనీ విత్తనాల సంచిలోనే సాధారణ విత్తనాలు కలిపే రెఫ్యూజ్ ఇన్ బ్యాగ్ విధానాన్ని కంపెనీలు తెచ్చాయా అంటే అది చాలా లేటైపోయింది. ఈలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పురుగులు అప్పటికే పలు తరాలుగా బీటిని తట్టుకుని నిలబడే శక్తిని డెవలప్ చేసేసుకున్నాయి. మరీ ఇదంతా గతం. ఇప్పుడున్న పరిస్థితేంటంటే ఇదొక పరిష్కారం కాని సంక్షోభంగా మారిపోయింది. దీని ఇంపాక్ట్ ఎంతలా ఉందంటే పత్తి రంగానికి మళ్లీ పునర్వైభవం తీసుకురావడానికి ఈ మధ్యే మే 6వ తేదీన ప్రభుత్వం ఏకంగా 5,659 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీని ప్రకటించింది. అధిక సాంద్రతతో మొక్కలు నాటడం, వాతావరణ మార్పులను తట్టుకునే కొత్త రకాల విత్తనాలతో ఈ రంగాన్ని మళ్లీ నిలబెట్టాలనేదే ఈ అత్యంత ఖరీదైన ప్రయత్నం వెనుక ఉన్న ఉద్దేశం. ఈ మొత్తం వివరణలో మనం గమనించాల్సిన ఒక పెద్ద ట్రాజడీ ఈ పాయింట్లోనే ఉంది. ఒక పక్క 20 ఏళ్లపాటు ఆ పురుగు చాలా సైలెంట్గా మైక్రోస్కోపిక్ లెవెల్లో తనను తాను మార్చుకుంటూ టెక్నాలజీని జయిస్తూ ఉంటే, మన రీసెర్చ్ ల్యాబ్లు, విధాన రూపకర్తలు మాత్రం ఆమోదముద్రల కోసం, సిగ్నేచర్ల కోసం దశాబ్దాల తరబడి అలాగే వెయిట్ చేస్తూ ఉండిపోయాయి. ఫైనల్గా సైంటిస్టులందరి మదిని తొలిచేస్తున్న ఒకే ఒక్క పదునైన ప్రశ్న మనకు మిగులుతుంది. అసలు బీటీ పత్తి భారతదేశాన్ని ఫెయిల్ చేసిందా? లేక మనమే బీటీ పత్తిని అర్థం చేసుకోవడంలో, సరిగ్గా వాడుకోవడంలో ఫెయిల్ అయ్యామా? టెక్నాలజీ, పాలసీలు మరియు ప్రకృతి, ఈ మూడింటి మధ్య జరిగిన ఈ పోరాటం మనందరికీ ఒక పెద్ద గుణపాఠం. మరి దీనిపై మీరేమనుకుంటున్నారు? ఆలోచించండి.